సంక్రాంతికి సొంతూరు వెళ్తున్నారా? అయితే ఈ వార్త మీకోసమే. తెలుగు రాష్ట్రాల్లో ఉండేవారికి సంక్రాంతి పండుగ చాలా స్పెషల్. మరీ ముఖ్యంగా తెలంగాణలో ఉంటున్న ఆంధ్ర ప్రాంతం వారు, మరీ ముఖ్యంగా హైదరాబాద్లో ఉంటున్న వాళ్ళంతా పండుగలకు సొంత ఊళ్లకు వెళ్తూ ఉంటారు. తెలంగాణకు చెందిన వాళ్ళు కూడా ఆంధ్రాలో జరిగే సంక్రాంతి సంబరాలు, కోడి పందాలను చూడటానికి ఏపీకి వెళ్తూ ఉంటారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నుంచి ఆంధ్ర వైపు వెళ్లే ప్రయాణికులకు ఊరటిచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. పండుగ సమయంలో అత్యంత రద్దీగా ఉండే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై 3-4 రోజుల పాటు టోల్ వసూళ్లను నిలిపివేయాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ NHAIకు లేఖ రాయాలని నిర్ణయించారు. ప్రతి ఏటా సంక్రాంతికి హైదరాబాద్ విజయవాడ మధ్య ఉన్న పంతంగి, కోర్లపహాడ్, చిల్లకల్లు టోల్ ప్లాజాల వద్ద వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరుతూ ఉంటాయి. ఫాస్టాగ్ ఉన్నప్పటికీ లక్షల సంఖ్యలో వాహనాలు రావడంతో గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ప్రస్తుతం ఈ హైవేపై ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు విస్తరణ పనులు జరుగుతుండటంతో ట్రాఫిక్ సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. టోల్ వసూళ్ల కోసం వాహనాలను ఆపితే హైవే మొత్తం స్తంభించిపోయే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో వాహనాలు టోల్ గేట్ల వద్ద ఆగకుండా సాఫీగా వెళ్లేలా చూసేందుకు టోల్ మినహాయింపు ప్రాతిపదికన తెరపైకి తీర్చారు. ఈ అంశంపై చర్చించేందుకు సచివాలయంలో ఉమ్మడి నల్గొండ జిల్లా కలెక్టర్లు, పోలీస్, R&D అధికారులతో మంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కేంద్రం గనుక ఈ ప్రతిపాదనకు సానుకూలంగా స్పందిస్తే ఈసారి సంక్రాంతి ప్రయాణం ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా మారనుంది. అయితే తెలంగాణ ప్రభుత్వం తెలుగు ప్రజలకు మేలు చేసే విధంగా పండుగ సమయంలో ట్రాఫిక్ సమస్యలను తొలగించేందుకు ఇలాంటి నిర్ణయం తీసుకోవటం శుభ పరిణామంగా చూస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ పెద్దలు సీఎంతో జరిగే సమావేశం అనంతరం నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక టోల్ ప్లాజాల దగ్గర వాహనాల ఛార్జీలను తెలంగాణ ప్రభుత్వం భరించాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.